హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అండి, అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ పిల్లలకి టిఫిన్ చేసి పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే సేమియా ఉప్మా చేద్దామని చెప్పి ఇంక మా పాప చేత అయితే సేమియా ప్యాకెట్స్ అయితే తెప్పించానండి. 10 రూపీస్ ఉంటాయి కదా, ఇంకా అవైతే తెప్పించాను. ఎందుకంటే పిల్లలు మాత్రమే తింటారండి. నేను ఈ ఉప్మాలు అవంతా తినను. నాకు తిన్నా కూడా సరే అంత మంచిగా అనిపించదు. నాకు మార్నింగ్ అయినా సరే రైస్ తింటేనే నాకు కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంది. టిఫిన్ అంతా కూడా నాకు నచ్చదనమాట. ఇంకా అందుకని చెప్పి 10 రూపాయలవే 2 ప్యాకెట్లు అయితే తెమ్మని చెప్పాను. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం అని. ఇంకా మా హస్బెండ్ కనుక ఉండుంటే టిఫిన్ తెచ్చేసేవారండి బయట నుంచి. అంటే సండే కదా, స్కూల్ లేదు. స్కూల్ ఉండుంటే కనుక నేను అన్నం వండేసి ఉంటాను మార్నింగే క్యారేజ్లోకి, ఇంకా అదే పెట్టేస్తాను. ఇంకా సండే కాబట్టి ఇంకా వంట చేయలేదండి. ఇంకా మార్నింగే ఎందుకులే ఇప్పుడే చేయడము అని చెప్పి ఇంక ఇక్కడైతే సేమియా చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, వేరుశనగపప్పు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ అవన్నీ వేస్తే తినరండి, పప్పులో వేస్తే తింటారు. కానీ ఇంకా ఎర్రగడ్డలైనా కరింపాకైనా వేసామనుకోండి, ఇంకా అవి వాళ్ళు ఏర్పిచ్చి పక్కన పెట్టడానికి టైం అంతా సరిపోద్ది అనమాట. ఇంకా అందుకని నేను వేసాను, ఇంకా వేయలేదు అవన్నీ. ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుందని శనక్కాయ పప్పులు వేసాను, వేరుశనగ పప్పులు అయితే. సో ఇంకా మా విన్నీకి అయితే ఆకలేసేస్తుందంట. తనైతే బ్రష్ చేసుకొని వచ్చేసి ప్లేట్ ఎత్తుకుంది, నాకు త్వరగా పెట్టు అని చెప్పి. ఇంక నేనేమో అంటే కొంచెం నీళ్ళు పోసాను, అవి కొంచెం తెల్లిందంటే ఇంకా అప్పుడు సేమియా వేద్దామని చెప్పి. ఇంక ఇంత లోపలైతే ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసి ఉన్నానండి. ఇంకా అంటే మండేకి యూనిఫామ్ అవసరం అవుతుంది. ఇంక అందుకని చెప్పి యూనిఫామ్ ఇంకా అన్నీ కూడా బట్టలు ఉంటే వేసాను. ఇంకా అవైతే తిరుగుతూ ఉన్నాయి. ఇంకెక్కడైతే నేను ముందు రోజు నైటు జాజులు తీసుకున్నానండి. ఇంకా అవైతే కట్టలేదు నేను నైట్ అయితే. అంటే కొంచెం కట్టాను, ఎక్కువ కట్టలేక పక్కన పెట్టేశానండి. ఇంకా అవి కడదామని చెప్పి ముందర పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాపకైతే కొంచెం కోల్డ్ చేసి అంత కంఫర్టబుల్గా లేదు తనకి హెల్త్ అయితే. ఇంకా అందుకని చెప్పి తను పడుకుంది. నన్ను ఇప్పుడే లేపొద్దు, నేను మళ్ళీ తింటాను, కాసేపు పడుకుంటాను అని చెప్తుంది. ఇంక ఇంత లోపల అయితే ఇక్కడ సేమియా కూడా చేసేసానండి, ఉప్మా అయితే. సో ఫస్ట్ అయితే మా విన్నీకి పెట్టేశాను, తను తింటుందని చెప్పి. తను చాలా ఇష్టంగా తింటుందండి సేమియా ఉప్మా అయితే. సేమియా ఉప్మా ఇంకా రవ్వ ఉప్మా అట్లా కొంచెం చాలా ఇష్టం తనకి. టిఫిన్స్ ఎక్కువగా తింటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి తనకి పెట్టేశాను. ఫస్ట్ అయితే తను తినేసిందండి. ఇంకా తర్వాత మా పెద్ద పాపకు కూడా పెట్టేశాను. ఇంకా మళ్ళీ నేనేమి వీడియో కూడా షూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేసుకొని తలస్నానం అయితే చేసుకొని అయితే ఇక్కడ గడపకి పసుపు కుంకుమ అయితే ఇంకా అవంతా కూడా పెట్టుకుంటున్నానండి. గడప అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా కొంచెం పసుపు అంతా కూడా బాగా పచ్చగా పూసేసుకొని ఇంకైతే కుంకుమతో బొట్లు పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ అది మనకి బియ్యపిండి ఉంటుంది కదా, ఇంకా బియ్యపిండిని అయితే నేను మిక్సీ పట్టేసుకొని అది కొంచెం ఆరబెట్టేసుకుంటానండి. అప్పుడు మనకి బాగా పొడి పొడిగా వస్తుంది కదా, ముగ్గు పిండిలాగా. ఇంకా అట్లా అయితే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట గడప మీద. ఇంక ఇట్లా చేసుకుంటానండి, బాగుంటుంది. ఇంటికి కళగా కూడా బాగా అనిపిస్తుంది చూడ్డానికైతే. నేనైతే ఇక్కడ రోజు మార్చి రోజైతే ఇట్లా చేసుకుంటూ ఉంటానండి. గడపకైతే ఇట్లా పసుపు కుంకుమ అయితే పెట్టుకొని పూజించుకుంటూ ఉంటాను. రోజు మార్చి రోజు అట్లా చేసుకుంటాను, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకిక్కడైతే సుబ్రహ్మణ్య స్వామికి పిండితో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆయనకి చాలా ఇష్టం అంట పిండి దీపారాధన అయితే. ఇంక అందుకని చెప్పి నేను పిండి కోసం అయితే బియ్యంని బాగా మంచిగా నానబెట్టుకొని అయితే మిక్సీకి వేసేసుకున్నాను. ఇంకా పిండిలో కొంచెం చక్కెర వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని అయితే ప్రమిదలా చేసుకుంటానండి. ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసాయి కాబట్టి వేసిన అట్లా తిప్పగానే ఇట్లా పిండి రెడీ అయిపోతుంది. అదే ఒకప్పుడు అయితే మనకి
అంటే రోకలతో దంచేవాళ్ళు కదా, రోట్లో వేసి రోకలతో దంచి జల్లి పట్టుకొని అయితే పిండిని రెడీ చేసుకునేవాళ్ళు అనమాట. నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలాగే చేసేది. మిక్సీలు అవి ఉండేటివి కాదు. రోకలితో బియ్యాన్ని బాగా దంచుకొని ఇంకా పిండిని అయితే జల్లి పట్టుకొని అయితే ఇంకప్పుడు పెట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయిందిలేండి. ఇంక నేనైతే అట్లా కొంచెం బియ్యంని ఎక్కువగానే వేసుకొని దంచుకుంటానండి. అంటే మిగిలిన పిండిని చెప్పాను కదా, నేను అక్కడ గడప మీద ముగ్గులా వేసుకోవడానికైతే నేను యూస్ చేసుకుంటానన్నమాట. ఆ దంచిన పొడిని ఏం చేస్తానంటే ఒక న్యూస్ పేపర్లో వేసేసి ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టేస్తానండి ఇంట్లో. ఇంకా అదైతే చక్కగా పొడి పొడిగా అయితే ఆరిపోద్ది. ఇంక నేనైతే ప్రమిదని రెడీ చేసేసుకున్నానండి పిండితో అయితే. ఇంక ఇక్కడైతే పసుపు నీళ్ళు చల్లుకుంటున్నాను ఇల్లంతా కూడా. మనం దీపం పెట్టుకునే ముందు పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే ఇట్లా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఇల్లు వాకిలంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిది. ఇంకా నేనైతే అట్లాగా చేశానండి. ఇంకా పసుపు నీళ్ళు అంటే కొంచెం నీళ్ళలో పసుపు వేసుకొని ఇల్లు వాకిలంతా చల్లుకున్నాను. ఇక్కడైతే నేను ఫైనల్గా చూశారు కదా, దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా పిండి ప్రమిదని కూడా సుబ్రహ్మణ్య స్వామి పటం ఎదురుగా అయితే ఆ దీపాన్ని పెట్టి ఇంకా దీపానికి అయితే పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టానండి. ఇంకా ఆ దీపం చుట్టూరా కూడా పువ్వులతో అలంకరించుకొని అయితే ఇంకా అక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటానండి. ఇంకా ప్రసాదం అంతా కూడా నేను ఏమీ చేయలేదు. కాబట్టి ఇంకా మా కులదేవుడికి అయితే నేను పూజ చేసుకున్నానండి, సుబ్రహ్మణ్య స్వామికి. ఇంక ఇప్పుడైతే వంటకి వెళ్ళాలి, వంట చేసుకోవాలి. ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంక వాళ్ళకైతే టిఫిన్ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు నేను టిఫిన్ చేసేసి ఇంకా నేనైతే వంట చేసుకోవాలండి. ఇంకా ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా అదండి మార్నింగ్ అయితే. ఇంకా తర్వాత నేను టిఫిన్ చేయాలని చెప్పాను కానీ టిఫిన్ చేయలేదు. నేను ఇంకా వంట చేసుకొని అయితే తినేసానండి. ఇంక నేనైతే వంకాయ మామిడికాయ అయితే కర్రీ చేశాను. ఇంకా ఇదొచ్చేసి సాయంత్రం అనమాట. ఇంక ఇక్కడ మా ఊర్లో అయితే పీర్ల తిరునాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే అదే దేవుడినైతే ఊరేగిస్తున్నారు. ఇంకా మా పిల్లలైతే మేము కూడా వెళ్తాం మమ్మీ దేవుడితో పాటుగానైతే అడుగుతున్నారు. అంటే మా మరిది కూడా వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని, వాళ్ళ పిల్లల్ని. సరే వెళ్ళండి, వెళ్ళి త్వరగా వచ్చేయండి అని అయితే నేను చెప్పానండి. అండ్ ఇక్కడ మబ్బు చూసారా ఎంత ఫుల్గా ఉందో, బాగా నల్లగా వచ్చేసిందండి. ఇంకా టైం అయితే అప్పటికి 5 ఏమో అయిందనుకుంటా. ఇంకా నేనైతే షాప్కి కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ లేరు కదా, ఇంకా పిల్లలకి కూడా స్కూల్ లేదు. ఇంకా మా హస్బెండ్ ఉంటే ఆయన పంపించేస్తుండేదాన్ని అంగడికైతే. ఇంకా సరే అని చెప్పి నేను అంగడి క్లోజ్ చేసేసి అయితే ఇంట్లోనే ఉండిపోయానండి. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఎంత కూడా చిమ్ముకుంటున్నాను 5 అయిపోయింది కదా అని చెప్పి. అంటే దేవుడు వస్తుంది కదా అని గబగబా అయితే వాకిలి చిమ్మి ముగ్గు పెట్టేశానండి. ఇంకా ఇల్లులు అవంతా కూడా ఇంక ఇప్పుడైతే చిమ్మానమాట. ముగ్గురాయి లేదు ముగ్గు వేయడానికి. ఇంకా అందుకని అంటే ఉంది కానీ టైంకి కనిపించలేదన్నమాట పొద్దున. అందుకని ముగ్గు పిండితో వేశాను. అదే ముగ్గురాయితో కనుక వేసుంటే అట్లాగే ఉండేది ముగ్గు అయితే. ముగ్గు పిండితో వేశాను కదా, ఇంకా చిమ్మేటప్పటికి ఇంక అంతా పోయిందండి. ఇంకా దేవుడు అలా వెళ్ళింది. ఒక 10 మినిట్స్కి అంతా మంచి వర్షం వచ్చేసిందండి. ఇంక నాకు అప్పటికే టెన్షన్ అనమాట. పిల్లలు ఎల్లున్నారు మళ్ళీ తడిచిపోతారు కదా అని చెప్పి. ఇంకా మా మరిదికి అయితే ఫోన్ చేశాను, పిల్లల్ని తీసుకొని వచ్చేసి అని చెప్తే ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారండి. ఎలాగో తడవకుండా, అంటే గొడుగులు ఉన్నాయిలేండి, ఇంకా వచ్చేసారనమాట. ఇంకా తర్వాత అయితే వాళ్ళు రాగానే వాళ్ళకి స్నానం అది చేపించేశాను. ఇంకా ఇదైతే టైం 7:30 అలా అయింది. ఇంకా మేమైతే డిన్నర్ చేద్దామని చెప్పి ఇంకా అన్నీ కూడా తీసుకెళ్ళి అయితే హాల్లో పెట్టేసుకుంటున్నామండి. ఇంకా మేము ముగ్గురమే కదా, కూర్చొని అయితే తినేస్తాము. ఇంకా ఫస్ట్ అయితే నేను పిల్లలకి పెట్టేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ వాళ్ళకి వెయిట్ చేశానంటే ఇంకా తర్వాత నేను వేసుకొని అయితే తింటాను. ఇంకా వాళ్ళు తినేస్తారు నార్మల్గా.
మార్నింగ్ టైంలో మాత్రమే నేను వాళ్ళకి పెట్టాల్సొస్తది. ఇంకా మిగతా టైంలో అయితే వాళ్ళే ఎత్తుకొని తినేస్తారండి. కలిపిచ్చేస్తే విన్నీకి కలిపిచ్చాలి. మా పెద్ద పాప అయితే తనే కలుపుకొని తినేస్తది. స్కూల్లో అయితే గనక తనే కలుపుకుంటదండి. ఇంకా తనకి అలవాటవ్వాలి కాబట్టి చిన్న చిన్నగా అయితే అట్లా చేస్తున్నాను నేను. మొన్నటి వరకు అంటే వాళ్ళని స్కూల్ మార్చక ముందు వరకైతే నేనే నోట్లో పెట్టేదాన్నసలు. వాళ్ళు ఎత్తుకొని తినేవాళ్ళు కాదు. ఇంక స్కూల్ మార్చాం కాబట్టి ఇంక వాళ్ళకైతే ఇట్లా అలవాటు చేస్తున్నాను. తినాలి కదా! వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి. హే ఆల్ ఇంక ఇప్పుడైతే టైం 7:30 అయిందండి. తినేస్తున్నాము అన్నం అయితే. హస్బెండ్ కూడా లేరు. చెప్పాను కదా షిరిడీకి వెళ్ళారు. ఇంకా మేమే అనమాట. త్వరగా తినేసి త్వరగా అయితే పడుకోవాలి కదండి. ఇంక అందుకని తినేస్తున్నాము. 7:20 అయింది టైం అయితే. సో ఇంకా ఇదండి, చూసారు కదా, నేను వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. అండ్ వ్లాగ్ కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.